శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, సీతారామయ్య, దాశరథి, సీతాపతి, లక్ష్మణాగ్రజ, ఇలా ఎన్ని రకాల పేర్లతో నిన్ను పిలుచుకున్నా తలుచుకున్నా ఆనందమే తప్ప మరొక భావం కలగదెందుకయ్యా? వర్ణించి నీ గురించి మురిసిపోతున్నారు వాగ్గేయకారులు. ఒక రకంగా కాదు. సీతమ్మ మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడు చెలికత్తెలు పరిచయం చేస్తారు కదా, ఈ పిల్లవాడట, ఇదట, ఈ పని చేశాడట, ఆ పని చేశాడట, దశరథరాజు కొడుకట, విశ్వామిత్రుడి వెంట అడవికి వచ్చాడు, పుత్రకామేష్టి యాగంలో వచ్చిన పాయసం ఫలితంగా పుట్టాడటమ్మ, విశ్వామిత్రుడి వెంట అడవికి వచ్చాడు, తాటకిని చంపాడట, మారీచుణ్ణేమో 100 యోజనాల అవతల సముద్రం అవతల పడేలా కొట్టాడు, సుబాహుణ్ణి సంహరించాడు, అహల్యాదేవికి శాప విమోచనం చేశాడు. ఎంత అందంగా ఉన్నాడమ్మా పిల్లవాడు, యోధానుయోధుడు, కండలు తిరిగిన శరీరంతో కరకు మేఘంలా ఉంటాడేమో అని అనుకుంటే అలా లేడు. ఎంత అందంగా ఉన్నాడో, తామరల్లాంటి కళ్ళు కలిగి చక్కగా ఆ చూస్తుంటేనే తెలియని ఆనందంతో చక్కటి చిరునవ్వు వస్తుంది. 2 చేతులు జోడించి నమస్కరించాలి అని అనిపిస్తుంది. ఎంత బాగున్నాడమ్మా, ఎంత బాగున్నాడమ్మా, ఎంత బాగున్నాడమ్మా అని చెప్పి అక్కడ చెలికత్తెలు వర్ణించినట్లుగా భావించారేమో అన్నమాచార్యుల వారు. తన కీర్తనలో చెలియా మోమున నవ్వి మొక్కు అంటూ వర్ణించారు. ఆ తర్వాత అరణ్యవాసంలో సీతారామ లక్ష్మణులను చూసి మునులు ఋషులు అంతా కూడా ఎంత బాగున్నారు, ఎంత సుకుమారంగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. తల మీద కిరీటం లేకపోయినా కూడా ఈయనే మహారాజు, ఇంకా అందరూ రావాలి, రాముడి పాదం ఆశ్రమంలో పడాలి, రాముణ్ణి చూసి దేహత్యాగం చేయాలి, ఇక పుణ్యలోకాలకు వెళ్ళిపోవాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు కోదండాన్ని ధరించి ప్రపంచంలో ఇంతకంటే గొప్ప కిరీటం ఏముంది, నేనే గొప్ప కిరీటాన్ని అని జుట్టే కిరీటంలాగా అమరిపోయి ఆ ఆనందంతో ఒకలాంటి చూపు అందరినీ చూస్తోందా, నాకంటే అదృష్టవంతులు ఉంటారా భూమి మీద అన్నట్టుగా చూస్తోందా అన్నట్లుగా కిరీటం ధరించినవాడు. సురులు మునులు అంతా కూడా కోరి పూజించడానికి ఎదురు చూస్తున్నవాడు. ఇప్పుడున్నవాడు ఒకప్పుడు లేనివాడు, ఇక ముందు ఉంటాడో లేడో తెలియనివాడు కాదు, మొదటి నుంచి ఉన్నవాడు, ఆదిమ పురుషుడు, నీలి మేఘం లాంటి వర్ణం కలిగినవాడు, నీ వైపే చూస్తున్నాడమ్మా అని చెప్పి ఇంతమంది కూడా సీతమ్మ మీ వారు చాలా బాగున్నారు, కానీ ఇంకే అమ్మాయిని చూడ్డమ్మా, నీ వైపే చూస్తున్నాడు అని అనుకుంటూ అందరూ ఆయన వైపు చూస్తుంటే ఆయన చూపు మాత్రం నీ మీదే ఉంటుంది తల్లి అని ఆట పట్టిస్తున్నారా అన్నట్లుగా ఒకటి. ఆ తర్వాత సీతమ్మ రావణుడి చెరసాలలో మగ్గుతున్నప్పుడు అశోకవనంలో కూర్చొని ఉన్నప్పుడు రామకథను వినిపించిన హనుమన్న, రాముడు వస్తాడు తల్లి, రావణుణ్ణి సంహరిస్తాడు, మామూలు వాడు అనుకుంటున్నావా తల్లి, సీతమ్మ నీ భర్త అని చెప్పిన భావాన్ని కూడా ఆ తర్వాత వావిలిపాటిలో కొలువై ఉన్న స్వామిని తలుచుకుంటూ కలియుగంలో ఇంతటి స్వామి ఈయనే వెంకటగిరి పైన కూడా వెలసి ఉన్నాడమ్మా, వరాలిచ్చేవాడు అని చెప్పి మనందరికీ చెప్తున్నాడా అన్నంత అద్భుతంగా తొలి పద కవితా పితామహులైన అన్నమాచార్యుల వారి భావన. రామాయణంలోని వివిధ ఘట్టాలు, వివిధ వ్యక్తుల మానసిక స్థితిని వర్ణించారా అన్నట్టుగా చెప్పేది వావిలిపాటిలో కొలువైన స్వామి గురించి చెప్పినట్టుగా ఉన్నా, తెలియకుండానే రామాయణాన్ని మన చేత పలికించి మనందరికీ కూడా రాముణ్ణి, సీతమ్మను, హనుమన్నను మరింత దగ్గర చేసి ఆశీర్వదించడం కోసమే నందకాంక్షుడైన ఈ మహానుభావులు రచించారా అన్నట్లున్న అద్భుతమైన కీర్తన. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, వీడివో
అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి రాముడు లోకాభిరాముడు రాముడు లోకాభిరాముడు గుణధాముడసురులకు దమనుడు రాముడు లోకాభిరాముడు గుణధాముడసురులకు దమనుడు తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్క విచిలియ తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్క విచిలియ వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి కోదండధరుడు గురు కిరీటపతి కోదిగ సురముని పూజితుడు కోదండధరుడు గురు కిరీటపతి కోదిగ సురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవనుడు నీ దశ చూపులు నుంచి చిలియ ఆదిమ పురుషుడు అంబుదవనుడు నీ దశ చూపులు నుంచి చిలియ వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావిలి పాటిలో వరమూర్తి తానే ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వావిలి పాటిలో వరమూర్తి తానే ఓవరి కొలువున ఉన్నాడే చిలియ వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి. అద్భుతమైన భావన మనస్సును కరిగించి రామనదిలో కలిపేసి శబరిమాత పొందిన అదృష్టాన్ని మనందరికీ కలిగించాలి అని ఆకాంక్షిస్తూ రామయ్య సీతారామయ్య 10వ పుష్పానికి ఆనతి నియమని వేడుకుంటున్నాను. ధన్యాస్మి. స్వస్తి.